రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ఓదార్చిన కేటీఆర్ వారికి అన్ని విధాలా అండగా ఉంటామని కొండ తమయాన్నిచ్చారు. ఈ పరామర్శ సందర్భంగా కేటీఆర్ అత్యంత ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రిని కోల్పోయి అనాథగా మారిన వెంకటేశం చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అయ్యే మొత్తం ఖర్చులను తాను సొంతంగా భరిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి తక్షణమే పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ్లా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాంతియుతంగా ఉండే సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గూండాయిజానికి పాల్పడుతూ అమాయక నేత కార్మికుల ప్రాణాలు తీస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో రెచ్చిపోతున్న హంతకులను వారి వెనుక ఉన్న నేతలను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ దారుణ హత్య కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.